ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. రామాయణ సారాంశం ఏంటిది అనంటే, మనసును ఏ స్థితి యందు విషాదంగా ఉంచరాదు. విషాదము అన్నిటికంటే ప్రమాదమైనది. మనిషికి కోపము కూడా తగదు. కోపంలో ఉంటే మనిషి సర్పం కాటు వేసినట్లుగా ఉంటుంది. కాబట్టి మనసును ఏ స్థితి నందు విషాదంలో ఉంచరాదు. మూఢమైన పురుషుణ్ణి కూడా నాశనం చేస్తుంది. అదే ప్రకారంగా పరిచయమైన వాళ్ళతో ఎక్కువ స్నేహము కానీ అసలు స్నేహం కానీ చేయకుండా ఉండరాదు. ఆ రెండు ప్రమాదకరాలే. ఎలా అనంటే మాధ్యమంగా ఉండాలి. మనకు ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకే వాళ్ళతో స్నేహం చేసుకోవాలి. గర్వాంధకారంలో ఉండే పెద్దవారిని సైతం గర్వాంధకారంలో పెద్దవారు సైతం ప్రెడతోవన పోయేవారిని మంచి దారికి రమ్మని చెప్పడం చిన్నవారైనా చెప్పవచ్చును. ఇతరుల డబ్బు కాచేయడము, స్త్రీలను నిందించడము, పరకాంతల పొందు కోరడము, ఇలాంటివి చెడు లక్షణాలు. ఇలాంటికి దూరంగా ఉండి మంచి మార్గంలో వెళ్ళేవారిని అనుసరించి మంచి మార్గంలో వెళితే మంచి జరుగుతుంది. కాబట్టి చెడ్డవారితో చెలిమి చేయకూడదు. పరుల సొమ్ము పాము వంటిది, ఇతరులకు హాని చేయకూడదు అనేటి రామాయణ సారాంశంలో ఉంటుంది. అందులో నేను ఒక చిన్న అణువుగానే తీసుకొని చెప్తున్నాను, పూర్తి విషయం కాదు. ఏమున్నా కానీ మంచి వారితో స్నేహం చేసుకోవాలి, మంచి దారులు నడవాలి, ఇతరులకు హాని చేయకూడదు, మంచి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళలాగా ఉండాలి. అదే రామాయణం యొక్క పరమార్థము.